హాయ్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ పల్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే వీధిపోటు. వీధిపోటు ఉన్న ప్లాటు లేదా ఇల్లు అసలు ఎందుకు కొనకూడదు? గుర్రానికి వీధిపోటుకి ఉన్న సంబంధం ఏంటి? వీధిపోటు ఉన్న ప్రాపర్టీ కొనకూడదు అనడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేక మూఢనమ్మకమా అనేది ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఒక గుర్రం కథ చెప్పాలి. అంటే గుర్రం కోసం మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్పిన తర్వాత అది చెప్తుండగానే మీకు ఆటోమేటిక్గా అసలు గుర్రానికి వీధిపోటుకున్న సంబంధం ఏంటంటే మీకు మధ్యలోనే అర్థమైపోయింది. స్కిప్ చేయకుండా ఆ వీడియోని పూర్తిగా చూడండి. పూర్వం ఏంటంటే రవాణాకు సంబంధించి ఎక్కువగా యూజ్ చేసేవి గుర్రాలు, ఎడ్ల బళ్ళు, ఇలాంటి అన్ని వాటిని మనం ఉపయోగిస్తూ ఉండేవారు పూర్వం రోజుల్లో. అలాగే గుర్రబండికి కానీ లేదంటే గుర్రానికి ఇండివిజువల్గా తోలడం కానీ ఇట్లా జరుగుతూ ఉండేది. ఈ గుర్రాలను యూజ్ చేసేవాళ్ళు గుర్రాలకి బ్లైండర్స్ అని చెప్పేసి ఒకటి కట్టేవారు. అంటే అటు ఇటు ఎటు కనిపించకుండా స్ట్రైట్ మాత్రం కనిపించేటట్టు కొన్ని బ్లైండర్స్ అనేవి కట్టేవారు. గుర్రానికి బేసిక్గా ఏంటంటే కళ్ళు అనేవి ఎలా ఉంటాయంటే తలకి అటొక కన్ను ఇటొక కన్ను 2 కళ్ళు ఉంటాయి. దానికి ఒకే టైంలో లెఫ్ట్ కనిపిస్తూ ఉంటుంది, రైట్ కనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాక్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ముందు అనేది దానికి సరిగా కనిపించదు. ముందంటే 120 సెంటీమీటర్లు అంటే 120 సెంటీమీటర్స్ మాత్రం దూరం మాత్రమే దానికి క్లియర్గా కనిపిస్తుంది. రిమైనింగ్ ఏది కూడా దానికి సరిగా కనిపించదు. కనిపించకపోవడం రీజన్ ఏంటంటే దానికి కలర్ బ్లైండ్ అనేది ఒకటి, గుర్రానికి పుట్టుకతోనే కలర్ బ్లైండ్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా 120 సెంటీమీటర్స్ వరకునే కనిపిస్తుంది. రిమైనింగ్ ఎక్కువ దూరం చూడాలి అంటే అది తల పైకన్నా ఎత్తి చూడాలి, లేదంటే 2 కళ్ళు పైకెత్తన్నా చూడాలి. చూస్తే మాత్రమే దానికి క్లియర్ విజన్ అనేది ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఏంటంటే కళ్ళకు బ్లైండర్స్ అనేది కట్టేవారు. కట్టి దాన్ని గుర్రం బండికి కానీ లేకపోతే ఇండివిజువల్ గుర్రాన్ని కానీ రైడ్ చేసేదానికి అలా ఉపయోగిస్తూ ఉండేవారు అప్పట్లో. గుర్రానికి తిండి పెట్టేటప్పుడు కూడా ఎట్లా అంటే దాంట్లో దానికి ఏదైతే ఇష్టమో ఆ పదార్థాలను ఒక సంచిలో వేసి దానికి మెడకు కడతారు. ఎందుకంటే అది తినే ఫుడ్ కూడా దానికి సరిగా కనిపించదు కాబట్టి ఏంటంటే ఒక సంచిలో వేసి దాన్ని మెడకు కట్టడం వల్ల దాంట్లో అది పెట్టి తినడం జరుగుతుంది. అలాగే అది రైడ్ చేసేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే పెద్ద పెద్ద బండలు కానీ పెద్ద పెద్ద గోడలు కానీ అని అడ్డొస్తే అది ఏ వస్తువులో ఏంటో దానికి అస్సలు క్లియర్గా ఏమీ తెలియదు. గుడ్డిగా దూకుని వెళ్ళిపోతాం మాత్రం దాని స్వభావం. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇదే టైంలో వాళ్ళు గుర్ర బండిని గట్రా ఉపయోగించేటప్పుడు మిడ్ నైట్ అయినా లేకపోతే వాళ్ళు గుర్రం రైడ్ చేసేవాళ్ళు అలసిపోయినా నిద్రలోకి వెళ్ళిపోవడం గట్రా జరుగుతూ ఉంటుంది. ఇలా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దాని కళ్ళు సరిగా కనిపించక స్ట్రైట్గా మాత్రం వెళ్తూ ఉంటుంది. ఆ స్ట్రైట్గా వెళ్ళినప్పుడు వీధిపోటుకు సంబంధించి ఏదైతే మన హౌసెస్ ఉన్నాయో స్ట్రైట్ అవే వెళ్ళి చాలా ఫోర్స్గా గుద్దుకోవడం కానీ ఇలాంటివి పూర్వం రోజుల్లో అలాంటివి జరుగుతూ ఉండేవి. దానివల్ల ఏమయ్యేదంటే మన పూర్వం రోజుల్లో ఏంటంటే చాలామంది ఎక్కువగా ఆరు బయట పడుకోవడానికి ఇష్టపడుతూ ఉండేవారు. అంటే చల్లగాలికి నీట్గా నులక మంచం ఒకటి వేసుకుని నులక మంచం మీద హ్యాపీగా పడుకుని ఉండేవారు. అప్పటి నుంచి కూడా అట్లనే జరుగుతుంది. సో ఈ గుర్రం ఏంటంటే స్ట్రైట్ అవే దానికి ఏం కనిపించకపోవడంతో స్ట్రైట్ అవే అది వెళ్ళి గుద్దేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉండేది. దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ వీధిపోటు ఉన్న స్థలాలు కొనాలన్నా చేయాలన్నా కానీ కొంచెం ఎందుకులే మనం ఇప్పుడు స్థలం కొనడం అవసరమా అని చాలా చాలా చిన్న విషయం. అప్పట్లో అది చాలా చిన్న విషయం. ఎందుకంటే ఎక్కడో కోటిలో ఒకటి జరుగుతూ ఉండే విషయాలు ఏనండి. అవి చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుని చాలా అంటే తక్కువ మోతాదులో దాన్ని అప్పట్లో వాడేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది అంటే మనకి మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఆ రోజు చెప్పింది సైంటిఫిక్గా చెప్పారు. అంటే చాలా ఉన్నాయి, పెద్దలు చెప్పిన సైంటిఫిక్గా చెప్పినవి చాలా ఉన్నాయి. పసుపు నీళ్లు చల్లుకోవడం దగ్గర నుంచి తులసి మొక్క పెంచుకోవడం దగ్గర నుంచి అలాగే ఇలాంటివి అన్ని సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చినాయి తప్ప మూఢనమ్మకాలు కాదు. మనం సైంటిఫికల్గా ఎదిగే కొలది మనం మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు కూడా వీధిపోటు ఎవరైనా కస్టమర్ వచ్చి సార్ ఎందుకు వీధిపోటు మీరు కొనకూడదు అనుకుంటారంటే వాళ్ళ దగ్గర రీజన్ ఉండదు.
అలాగే వాళ్ళ సమాధానం కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళకే తెలియదు. ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలియదు. తెలియక వీధిపోటు అనేది కొనకూడదు, వీధిపోటు వద్దు అని ఈ రోజుకి అది చాలా బలంగా వెళ్ళి కొన్ని కొన్ని వెంచర్స్లో వీధిపోట్లు అనేవి అలా మిగిలిపోతూ ఉంటాయి. వీధిపోట్లు అనేవి కూడా మీరు హ్యాపీగా వీధిపోట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ రోజు మనం చూసుకుంటే మనకి అప్పట్లో మనకి పెట్రోల్ వాహనాలు, గ్యాస్ వాహనాలు, డీజిల్ వాహనాలు లేవు. ఈ రోజే పెరిగిపోయినాయి. అంటే వీధిపోటుకి ఈ రోజుకి రిస్క్ ఎక్కువే ఉంది. కానీ ఎక్కడుంది 120, 150, 130, 100, 80 కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళే వాహనాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వీధిపోటు మనం కొనుక్కోకూడదు. కానీ గేటెడ్ కమ్యూనిటీల్లోకి అంతంత స్పీడ్లో వెహికల్స్ ఎక్కడ రన్ అవుతాయి? వెళ్ళవు. సో గేటెడ్ కమ్యూనిటీల్లో వీధిపోట్లు గట్రా ఏమన్నా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే ఇండివిజువల్గా ఎక్కడైనా చిన్న చిన్న ఊర్లో విలేజెస్లో ఎక్కడైనా వీధిపోట్లు గట్రా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. దాంట్లో అసలు ఇబ్బందే లేదు. కాకపోతే మనం ఏంటంటే మనకి మన తాతల కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువ అని మనం అనుకుంటాం, కానీ మనకే ఎక్కువ ఇంకా మూఢనమ్మకాలు మనకి ఎక్కువైపోయి వీధిపోటు ప్లాట్లు మాకొద్దు అయ్యండి అని చెప్తూ ఉంటాం. ఇంకోటి మీకు సీక్రెట్ చెప్పిన, వీధిపోటు ప్లాట్లు చాలా తక్కువ రేటుకి వస్తాయి. కావాలితే ఎక్కడైనా మీకు కావాలితే వెళ్ళి హ్యాపీగా తీసుకోండి, గేటెడ్ కమ్యూనిటీల్లో కానీ లేదంటే విలేజెస్లో ఎక్కడైనా కానీ. వీధిపోటు ప్లాట్ కొనడం వల్ల వచ్చే నష్టమా లాభమా అనేది మీకే వదిలేస్తున్నా. బాయ్.